శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మపూడి 43వ భాగం 21/10/25 స్మృతిబింబాల్లో 39వ అధ్యాయం. ప్రఖ్యాత పర్వత ఆరోహకుడు. ఒక మధ్యాహ్నం కలకత్తాలోని యూరో మెడికల్ బుక్ ఏజెన్సీ వారు ప్రఖ్యాత పర్వతారోహకుడు ఎఫ్ఎస్ స్మైత్ రచించిన సచిత్ర గ్రంథం స్విస్ వింటర్ అనే దాన్ని పంపారు. పరిశీలిపి చూస్తే పుస్తకం బయట లోపల మనోరంజకంగా ఉంది. పుస్తకాల స్వరూప స్వభావాలు కూడా మనుషుల్లాగానే ఉంటాయి. కొన్ని పుస్తకాలు బయటికి చూడటానికి బాగుంటాయి, కానీ లోపల అంత బాగుంటాయి. కొన్ని లోపల బాగుంటాయి, బయట కొన్ని లోపల బయట బాగుంటాయి. స్విస్ వింటర్ రచించింది, అందులో ఉన్న ఫోటోగ్రాఫ్ని తీసింది కూడా స్మైత్ మహాశయుడు. ప్రపంచంలోని ప్రసిద్ధికెక్కిన పర్వతారోహకుల్లో స్మైత్ ఒకడు. ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు ఆయన చాలా వాటిని అధిరోహించారు. మన హిమాలయాలు కూడా చాలా వరకు ఆయన ఎక్కడం జరిగింది. ఆయన పర్వతాలు ఎక్కడం మాత్రమే కాక వాటిని గురించి చక్కని రచన చేయడమే కాక పర్వతాలను నైపుణ్యంగా ఫోటోలు తీసి ఆ పుస్తకంలో తాను చలికాలంలో స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో పయనించిన వృత్తాంతం, అక్కడి పర్వతాలలో తీసిన సాదా ఫోటోగ్రాఫులే కాక వర్ణ ఫోటోగ్రాఫులు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంలో కొన్ని సాదా ఫోటోగ్రాఫులు, కొన్ని వర్ణ ఫోటో. ఈ పుస్తకం చివరి ఫోటోగ్రాఫ్ పుస్తకం పేరే స్విస్ వింటర్, లేకపోతే ఈ ఫోటోగ్రాఫ్ పేరే స్విస్ వింటర్ అనే పుస్తకానికి పెట్టాడు. సాదా ఫోటోగ్రాఫులతో ఒక విశిష్టత గల బొమ్మ. అందులో చెట్లు ఉండవు, గుట్టలుండవు, పర్వత శిఖరాలు ఉండవు, సెలయేళ్ళుండవు, వెలుగు చీకట్లు లేక నలుపు తెలుపుల క్రీడ మాత్రం ఉంటాయి. క్రింద పైన తెలుపు, మధ్యలో నలుపు. ఆ నలుపు మీద ఒక మూల ముద్దలాగా నిలిచింది. సన్సెట్ ఇన్ లాడ్షన్ హాల్ అనేది అందులో ఉన్న పన్న ఫోటోగ్రాఫుల్లో ఒక కళాఖండం. దీన్ని సాదా ఫోటో తీస్తే ఏమాత్రం బాగుండేది కాదు. రోషన్థాల్ గిరుల వెనక సూర్యాస్తమయమయ్యి సాంచల కొండల మీద అంచుల్లో ప్రకాశిస్తూ దృశ్యం అంతా కూడా ముదురు ఆకుపచ్చలో ఉంది. ఆ రోజుల్లో ఆ పుస్తకంతో గడిపాను. దాని లోపల టెక్స్ట్ చదువుతూ, ఫోటోగ్రాఫ్ని చూస్తూ, పుస్తకాన్ని చదవటం కంటే బొమ్మలు చూడటంలో ఆనందం. 40 చలంగారితో కలం స్నేహం. నూతన వ్యక్తులతో మైత్రి నూతనోత్సాహాన్ని, నూతన ఉల్లాసాన్ని, నూతన ఉత్తేజాన్ని. గుడిపాడు వెంకటచలం గారి నా చిన్నతనంలో ఎరుగుదును, కానీ ఆయన నన్నెరగరు. కానీ మిత్రుడు బివి నరసింహారావు గారి ద్వారా నేటి చలంగారు నన్ను ఎరగడం కూడా జరిగింది. ఈ చలంగారి సాహిత్యంతో సంజీవదేవి పరిచయం ఉంది, కానీ సంజీవదేవి సాహిత్యంతో చలానికి పరిచయం లేదు. రోరిక్ నిలయానికి మీ హిమాలయ యాత్ర కాపీని వజీర్ రహమాన్ పంపాడు. నిన్న మధ్యాహ్నం మేము మీతో కలిసి కాంగ్రా లోయ గుండా అందాల ప్రయాణం చేశాం. వారి హిమాలయానికి పూర్వమే చదివి ఉంటే నేను వెళ్ళలేనా అనే ఆశతో కలలు గనేవాడిని. ఇప్పుడు శాంతంగా మీ అడుగుజాడల్లో నడిచాం. ఇంత దూరం వచ్చాక నలుమూలల నుంచి మీ పేరు వింటున్నాం. అంత దగ్గరలో ఉండి ఆనాడు మీ పేరైనా వినలేదు. ఆ దూరము కాలము లేవనే జ్ఞానం సాధన చేసేవారు చిందించాల్సిన పని లేదేమో. చలంగారి ఉత్తరాలు ఒక విధమైన సరళత్వానికి తోడు మార్మికత, లోతు కూడా ఉంటాయి. భావాల వ్యతిరేకతలు ఉంటుంటాయి. ఎదుటి అభిప్రాయానికి ఆఘాతం తిరిగి బుద్ధగించడం. ఒకే వ్యక్తి వ్యతిరేక భావాల్ని వెల్లడించడానికి చాలామంది మంచి దృష్టితో ఆ భావాలు వెల్లడించిన వ్యక్తిలోని మానసిక ఆరోగ్యాన్ని శంకించడం మొదలుపెట్ట. కానీ ఈ వైఖరి సమంజసమైంది కాదు. వ్యతిరేక భావాల్ని వెల్లడించడంలో అలసత్వం ఏమీ లేదు. వివేకం గల ఆలోచనాపరుడు పరిస్థితుల పరివర్తనను వ్యతిరేక భావాలను వెల్లడించక తప్ప. ఈ విధంగా వెల్లడించడం సత్య విరుద్ధం కాదు. కోర్టులో సాక్షి 4 సంవత్సరాల క్రితం తన వయస్సు 30 సంవత్సరాలని చెప్పి
ఈ సంవత్సరం కూడా 30 అంటే తాను ఎప్పుడు ఒకే మాట మీద నిలబడి ఉంటాడన్న నిజమవుతున్నాక భావాలను మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మార్చుకోకపోవడం ఎంత అసంబద్ధమో, మార్చుకోవాల్సిన అవసరం లేనప్పుడు మార్చడం కూడా. అమెరికాలోని శ్రీమతి క్రిస్టినా పంపిన మంచి పుస్తకాలను చూసి ఒకసారి శివశంకర స్వామి ఆమె చిరునామ నా నుంచి తీసుకొని ఉత్తరం రాసి ఆమె పుస్తకాలను తెప్పించుకొని ఆ పుస్తకాలు నెల్లూరులోని వారి మిత్రుడు నేలనూతన కృష్ణమూర్తి చూసి ఆమె చిరునామా అడగా సంజీవ ద్వారా తెలుసుకోమని నా చిరునామా ఇచ్చి కృష్ణమూర్తి కృష్ణమతి కృష్ణ చిరునామా పంపమని నాకు వ్రాయడం, నేను పంపడం ద్వారా కృష్ణమూర్తికి నాకు ఉత్తరాల మధ్య జరిగింది. ఆయన వృత్తిరీత్యా లాయరు, ప్రవృత్తిరీత్యా చాలా నెల్లూరులోని సాంస్కృతిక కార్యక్రమాల్లో కృష్ణమూర్తి పాత్ర లేనిది ఏమీ ఇవ్వడు. నాట్యశాస్త్రాన్ని గురించి చాలా అనుశీలన చేశారు. స్వర్గీయ డాక్టర్ ఆనంద కుమార స్వామి ఆయన అభిమాన వ్యక్తి. అమెరికాలో ఉంటున్న శ్రీమతి ఆనంద కుమార స్వామి ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతారు. కృష్ణమూర్తి గారు రమ్యమైన ఇంగ్లీషు రాస్తారు. ఇంగ్లీషు రాని తెలుగు వారికి తెలుగులో ఉత్తరాలు రాస్తారేమో. ఒకరోజు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఉత్తరం వచ్చి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి శరదర్శనానికి నేను రాసిన పరిచయాన్ని చదివి ఏలూరు నుంచి వేగుంట రామబ్రహ్మం గారు అనేవారు రాశారు. వారు ఉత్తరం రాసిన భాషా భావాలు మొదలైన వాటిని చూస్తే ఆయన మంచి భావుకుడని, సాహితీ పరిచయం ఉన్న వ్యక్తి అని తెలుసుకున్నాడు. వేగుంట మోహన్ ప్రసాద్ తండ్రి ఆయన. వీధి పీఠికాకారులు, సమీక్షకులు కర్తల కంటే విజ్ఞులుగా ఉండటం సర్వసాధారణం. అటువంటి వారు చాలా వరకు పిల్లలకు హుషారిచ్చే పెద్దలలాగా వ్యవహరిస్తారు. కనకరామ బ్రహ్మం గారి ఉత్తరానికి నేను విధంగా వ్యాప్తం లేదు. ఆయన తగినంత మర్యాదగా ఉత్తరం రాశారు. 41 ఎంకి పాటల శృంగార మాధురి. దేశంలో రచయితలకు తోడు రచయితల రచనలు శ్రద్ధగా చదివి వాటిలోని గుణదోషాలు గ్రహించి తమ అభిప్రాయాలను రచయితలకు తెలిపే సహృదయ సంఖ్య పెరగటం చూస్తే ఆనందం వేస్తా. శ్రద్ధగల బుద్ధిగల పాఠకుల సంఖ్య ఎంత ఎక్కువైతే అంత మంచి. సాహితీ జగత్తుకు రచయితలు ఉత్తరాలు రాసే పాఠకులలో 2 విధాల వాడున్నారు. ప్రధానంగా రచనలు చదివినందుకు కలిగే ప్రతిక్రియ ప్రభావితులై తమ అభిప్రాయాలను రచయితలకు తెలపకుండా ఉండలేక రచయితలకు ఉత్తరాలు రాసేవాళ్ళు కొందరు. ఆ ఉత్తరాలు వీరు తమ అనుభూతులు, అభిప్రాయాలనే కాక ప్రతికూలాభిప్రాయాలు కూడా తెలియజేయడానికి వెనక. ఇక రెండో విధానానికి చెందినవారు తమ ఉత్తరాలను రచయితలకు రాయటంలో ప్రధానోద్దేశం రచయితలతో పరిచితులు కావాలి. కనుక వీరు ఉత్తరాలు రచనలు రచించి ప్రశంసలు తప్ప వ్యతిరేక అభిప్రాయాలు రాయ. ఒక మధ్యాహ్నం వచ్చిన ఉత్తరాలు తెలంగాణ నుంచి ఒక ఉత్తరం వచ్చి అందులో ఆయన వ్రాశారు. నండూరి సుబ్బారావు గారు లేని సంగతి మీ చుట్టుపక్కల ఎండలో కానీ పక్షుల రాగాల భేదంలో మీకు తెలిసిందా? దేశాంతరాల్లో తెలియజేయండి. ఒక వాయవ్య ఇండియా తప్పితే ఏ దేశంలోనూ ఇలాంటి శృంగార కవిత్వం పుట్టల. ఇంటి పాటలు రాసిన నండూరి సుబ్బారావు గారి మరణ వార్త తెలంగాణ ద్వారా వినడం అంతకు ముందు వినదు. ఇంటి పాటలు విన్నాను కానీ వాటి కర్త నండూరి సుబ్బారావు గారిని ఎప్పుడూ చూడ. ఇంటి పాటలు కూడా ఇతరులు పాడుతుంటే విన్నా కానీ స్వయంగా నండూరి వాడు పాడుతుంటే వినల. తమ ఇంటి పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటుందట. ఇక నండూరి వారి ఇంటి పాటలు నండూరి వారి నోటి ద్వారా వినల. ఆయనను చూడకుండానే ఆయన స్వయంగా ఇంటి పాటలు పాడుతూ ఉంటే వినకుండా నండూరి వారు అస్తమించినందుకు హృదయం చింతించి గేయకర్తలంతా స్వయంగా తాము రచించిన గేయాలు గానం చెయ్యలే. నండూరి సుబ్బారావు గారి మరణం తర్వాత నాట్యకోవిదులు పాత స్నేహితులైన పివి నరసింహారావు గారు వచ్చి సుబ్బారావు గారి ఎంకి పాటలు పాడుతూ ఉంటే విని ఉండకపోయిన సుబ్బారావు గారి మిత్రుడు నరసింహారావు గారు వాటిని పాడి కొంతవరకు ఆ లోపానికి చదువుకోవడానికి కొత్త పుస్తకాలే కనపడ్డ. అందువల్ల వ్రాసుకోవడానికి కొత్త ఆలోచన, కొత్త అనుభూతులు తట్టేశాయి. చలికాలంలో ఉదయం గట్టి మెట్ల మీద చాలా బాలభానుడి కిరణాలు తాకి మెరసి మంచు బిందెలు పడుతూ ఉండే.
అంత్యప్రాసకై అవస్థ పడలేదు. డ్యూ డ్రాప్స్ రెయిన్బోస్ ఇన్ miniatures glisten over the sensitive blades of grass in the soft morning sunshine. The joy of the autumn night manifests itself through tear gaps, drops in the subtle guise of dew drops. They reflect the hues of the spectrum. They echo the notes of the lute. They express the moods of the aesthetic. Ephemerical is the drop's tiny life. Though it is evanescent form, in is visible the everlasting charm in the colorful dreams of the night, materialized in dew drops in the morning, fetched over the verdant life. The drop is not melancholic of its etherical life. It craves not for eternity. It binds eternity in the ephemerical, infinity in the infinitesimal, and immortality in death. భావానికి సరైన పదం దొరకంతవరకు భావం నగ్న రూపంలో నిరాధారంగా గుంటూరు కెమెరా క్లబ్ జరగబోయే అంతర్జాతీయ ఫోటోగ్రఫీకి ప్రదర్శనకు నన్ను ఒక జడ్జిగా రమ్మని కెమెరా క్లబ్ అధ్యక్షుడు భగవాన్ దాస్ నుంచి ఉత్తరం వెళ్ళా. భగవాన్ దాస్ హైదరాబాద్ నుంచి వచ్చిన రాజా త్రియంబకరాజు బహదూర్ కలిసి ముగ్గురం జడ్జిలం. ఈ అంతర్జాతీయ ప్రదర్శనానికి వివిధ దేశాల నుంచి చాలా ఫోటోగ్రాఫులు వచ్చాయి. వాటిలో అమెరికా నుంచి, స్వీడన్, చెకోస్లోవాకియా నుంచి కూడా వచ్చాయి. మిగతా వాటిని స్వీకరించకుండా విసర్జించినట్టు. ఈ ఎన్నుకున్న వాటి నుంచి మళ్ళీ మొదటి 2, 3 మా జడ్జీలు ముగ్గురులో రాజా త్రియంబకరాజ్ బహదూర్ వయస్సులో పెద్ద, అనుభవంలో కూడా పెద్ద, ప్రతిభలో కూడా. హైదరాబాదులో ఉన్న మహారాష్ట్ర జమీందారులు ఆయన తన యుక్త వయసులో ఆయన లండన్లో ఉండి ఫోటోగ్రఫీ నేర్చారు. ఆయన మంచి రసాత్మకమైన ఫోటోగ్రాఫ్ని ప్రపంచ ప్రదర్శనాలలో ప్రదర్శించారు. రేపు 42 విదేశాలలో విఖ్యాతి చెందిన తెలుగు చిత్రకారుడు ఎంఎస్ రామారావు గుడివాడవారు ఆయన గురించి